హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రమ్య. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా హెయిర్ కేర్ రొటీన్ షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. షాంపూ యూజ్ చేస్తాను, నేను వీక్లీ ఎన్నిసార్లు హెయిర్ వాష్ చేసుకుంటాను, అలాగే నేను యూజ్ చేసే కండిషనర్ అండ్ హెయిర్ సీరం ఇలాంటివన్నీ మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నా రొటీన్ చాలా సింపుల్ గా ఉంటుంది. నా హెయిర్ వచ్చేసి అంత ఎక్కువ వాల్యూమ్ ఉండదు, బాగా హెల్దీగా కూడా ఏముండదు, నార్మల్ గా అందరికి ఉండేలానే ఉంటది. అండ్ హెయిర్ లెంత్ వచ్చేసి మీడియం లెంత్ నాది. కొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తాను, అది చూసి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ హెయిర్ వాష్ తో స్టార్ట్ చేద్దాము. నేను వీక్లీ వన్స్ హెయిర్ వాష్ చేసుకుంటాను. సో ఎవ్రీ సాటర్డే నేను హెయిర్ వాష్ చేసుకుంటాను, సాటర్డే ఆర్ సండే. ఫ్రైడే నైట్ నేను ఆయిల్ పెట్టుకుంటాను. ఆయిల్ పెట్టుకుని ఆ నైట్ అంతా అలానే వదిలేస్తాను. సో హెయిర్ వాష్ కి ఒక 10 hours ముందు ఆయిల్ పెట్టుకుంటా కంప్లీట్ గా. నేను యూజ్ చేసే ఆయిల్ నార్మల్ కోకోనట్ ఆయిల్ అనమాట. పారాచూట్ గానీ వేరే ఏ బ్రాండ్ అయినా కోకోనట్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తా. హెయిర్ వాష్ వచ్చేసి నేను నార్మల్ రెగ్యులర్ షాంపూస్ యూజ్ చేస్తా. మార్కెట్ లో చాలా షాంపూస్ ఉంటాయి, అవి ఎప్పుడు నేను ట్రై చేయలేదు. చిన్నప్పటి నుంచి నేను యూజ్ చేసే షాంపూని క్లినిక్ ప్లస్ షాంపూనే యూజ్ చేస్తాను. ఎందుకంటే దానివల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది, డాండ్రఫ్ వస్తుంది, ఇలాంటి ఇష్యూస్ ఏం నాకు లేవు. సో నేను అదే కంటిన్యూ చేస్తాను అనమాట. సో ఇప్పటికీ నేను ఆ షాంపూనే యూజ్ చేస్తాను, క్లినిక్ ప్లస్ యూజ్ చేస్తాను. ఇది నా హెయిర్ వాష్. ఇది నేను వీక్లీ వన్సే చేసుకుంటాను. ఎందుకంటే నేను ఎక్కువగా బయటికి వెళ్ళను. నేను ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇంట్లోనే స్పెండ్ చేస్తాను. సో నా హెయిర్ కి డస్ట్ కానీ పొల్యూషన్ వల్ల హెయిర్ డ్యామేజ్ అవ్వడం కానీ ఇలాంటిది ఏమి ఉండదు. నా హెయిర్ వచ్చేసి ఇక్కడ ఈ ఏరియాలో కొంచెం థిన్ గా ఉంటుంది, ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ ఏరియాలో థిక్ గా ఉంటుంది. సో ఈ ఏరియాలో ఉన్న హెయిర్ వల్లే నాకు కొంచెం వాల్యూమ్ ఉంటుంది. ఇక్కడ మొత్తం అసలు హెయిర్ ఏమి ఉండదు. కొంచెం వర్క్ స్ట్రెస్ వీటన్నిటి వల్ల ఇక్కడ హెయిర్ ఫాల్ ఉంటుంది నాకు ఎక్కువ. సో అందుకని ఈ ఏరియాలో నాకు హెయిర్ అంతగా ఉండదు. నెక్స్ట్ వీక్లీ రొటీన్స్, మంత్లీ రొటీన్స్ ఇలా నాకేమీ ఉండవు. జస్ట్ ఎప్పుడు అంతే, వీక్లీ వన్స్ ఆయిల్ పెట్టుకోవడం, హెడ్ బాత్ చేయడం. హెడ్ బాత్ చేసిన తర్వాత నార్మల్ గా హెయిర్ ని డ్రై చేసుకుంటాను. హెయిర్ డ్రైయర్స్ నా దగ్గర హెయిర్ డ్రైయర్ ఉంది, హెయిర్ స్ట్రైట్నర్ ఉంది, కానీ అవి ఎప్పుడు నేను యూజ్ చేయను. ఎప్పుడైనా నాకు అర్జెంట్ గా టైం లేదు అనిపిస్తే అప్పుడు హెయిర్ డ్రైయర్ అప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఎక్కువ హీట్ పెట్టాను ఎప్పుడు నేను హెయిర్ కి. సో హెయిర్ స్ట్రైట్నర్ కూడా అంతే, ఎప్పుడైనా ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది అని అనిపించినప్పుడే నేను హెయిర్ స్ట్రైట్ చేసుకుంటాను. అది కూడా మేబీ 2 months కి ఒకసారి, 3 months కి ఒకసారి అలాంటి టైంలోనే నేను హెయిర్ స్ట్రైట్ చేసుకుంటాను. లేదంటే నార్మల్ డేస్ లో జస్ట్ హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత నార్మల్ గా హెయిర్ డ్రై చేసుకుంటాను అంతే. హెయిర్ డ్రై గురించి కూడా చెప్పాను కదా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మంత్ కి 4 Saturdays ఉంటే నేను సాటర్డే హెయిర్ వాష్ చేసుకుంటాను చెప్పాను కదా. సో మంత్ కి 4 Saturdays ఉంటే సెకండ్ సాటర్డే అండ్ 4th Saturday కండిషనర్ యూజ్ చేస్తాను. కండిషనర్ ఏంటో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. బ్రాండ్ నేమ్ వచ్చేసి వాసన. ఇది సోయా మిల్క్ హెయిర్ కండిషనర్ అనమాట. ఇది అంతకు ముందు నేను ఏ కండిషనర్ యూజ్ చేసేదాన్ని కాదు. ఇది ఒక 2 months నుంచి యూజ్ చేస్తున్నాను. అంటే నాకు ఇది ప్రమోషన్ చేయమని చెప్పి ఈ బ్రాండ్ వాళ్ళు పంపించారు. నేను ఎప్పుడు ఫేస్ మీద చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడు నేను హెయిర్ మీద చేసుకోలేదు. నాకు నచ్చదు, ఎందుకంటే ఇప్పుడు ఫేస్ మీద ఏదైనా అయినా నేను తొందరగా ట్రీట్ చేసుకోగలను. అది నాకు హెయిర్ ఫాల్ అయితే, నా జుట్టు ఊడిపోతే నేను చాలా బాధపడతాను. మళ్ళీ దాన్ని రీగ్రోత్ అవ్వాలంటే నా హెయిర్ చాలా కష్టం, బాధగా ఉంటది. కాబట్టి ఎప్పుడు హెయిర్ మీద నేను ఎక్స్పెరిమెంట్స్ చేయను. అలాగే ఈ బ్రాండ్ నాకు కొలాబరేషన్ కోసం ఇది పంపించారు. అప్పుడు అనుకున్నా చేయనా వద్దా అని చాలా ఆలోచించాను. బట్ ఈ బ్రాండ్ వాళ్ళు చాలా స్వీట్ గా మాట్లాడతారు అండ్ వీళ్ళవి రివ్యూస్ చదివా అనమాట. వీళ్ళ ప్రొడక్ట్స్ వి చాలా బాగున్నాయి. బ్రాండ్ చిన్నదే గానీ రివ్యూస్ బాగున్నాయి, అంత బాగుంది. వాళ్ళు మనతో మాట్లాడే విధానం కూడా నాకు చాలా నచ్చింది. అందుకని నేను ఓకే చెప్పేశాను ఈ బ్రాండ్ కొలాబరేషన్ కోసం. ఈ కండిషనర్ అయితే చాలా నచ్చింది. యూజ్ చేసిన ఫస్ట్ టైమే నాకు మంచి ఇంప్రెషన్ వచ్చింది అనమాట దీని మీద. సో అప్పటి నుంచి నేను దీన్ని రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నాను. చెప్పాను కదా, సెకండ్ సాటర్డే 4th Saturday హెడ్ బాత్ అయిపోయిన తర్వాత హెయిర్ ఒక 80% డ్రై చేసుకున్న తర్వాత లైట్ గా తడిగా ఉంది అన్నప్పుడు దీన్ని అప్లై చేస్తాను. నేను అప్లై చేసి ఓన్లీ హెయిర్ కి చేస్తాను, రూట్స్ కి పెట్టను. అప్లై చేసిన తర్వాత ఒక 20 minutes అలా ఉంచుకొని నార్మల్ వాటర్ తో వాష్ చేసుకుంటాను. చాలా బాగుంటది. ఇది స్మెల్ అయితే చాలా బాగుంటది. కన్సిస్టెన్సీ చూపిస్తాను నేను. ఇలా ఉంటది.
ఇలా థిక్గా వైట్ కలర్ లో ఉంటుంది కన్సిస్టెన్సీ, చాలా బాగుంటుంది. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇది నేను 2 months నుంచి యూజ్ చేస్తున్నాను. లైట్ గా అప్లై చేసుకుంటాను. కండిషనర్ ఎప్పుడు మరీ ఎక్కువ అప్లై చేసుకోకూడదు, అలానే మరీ తక్కువ కాదు, సరిపడినంత తీసుకుంటాను. ఇది వెయిట్ వచ్చేసి 100 grams. ప్రైస్ అయితే చాలా రీజనబుల్, 350 రూపీస్. ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంకొకటి కొనుక్కుంటాను. ఇది నేను ప్రస్తుతానికి యూజ్ చేస్తున్న కండిషనర్. అంతకుముందు ఏం యూజ్ చేసేదాన్ని కాదు, జస్ట్ ఒక 2 months నుంచి 2 months అంతే, 2 months నుంచి యూజ్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ నేను చెప్పాను కదా, నా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత సేమ్ ఒక 80% నేను హెయిర్ నాది ఆరబెట్టేసుకుంటాను. 20% ఇంకా కొంచెం వాటర్ గా చెమ్మగా ఉంది, తడిగా ఉంది అన్నప్పుడు నేను ఈ హెయిర్ సీరం అప్లై చేస్తాను అనమాట. ఇది ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటి ఒక 2-3 years నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది నా ఫేవరెట్ బాగా. 4 Saturdays నేను హెడ్ బాత్ చేస్తే, హెడ్ బాత్ చేసిన 4 times కూడా నేను ఇది అప్లై చేసుకుంటాను. ఇది 6-in-1 సీరం, బయోలెస్ 6-in-1 సీరం. సో ఇది అప్లై చేస్తే ఏంటంటే ఒక 2-3 days వరకు హెయిర్ ఫ్రిజీగా అయిపోకుండా బాగుంటది మనకి. అండ్ మీకు లింక్స్ కావాలంటే కింద షేర్ చేస్తాను, చూడండి. ఇది కూడా నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు ట్రై చేయండి. ఇది మాత్రం చాలా బాగుంది, ఇది నాకు చాలా నచ్చింది. నా హెయిర్ డ్రైయర్ అండ్ హెయిర్ స్ట్రైట్నర్ కూడా నేను బడ్జెట్ లోనే తీసుకున్నాను. అవి కూడా నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు కావాలంటే చెక్ చేసి తీసుకోండి. హెయిర్ డ్రైయర్ వచ్చేసి అరౌండ్ 700-800 అలా ఉంటుంది. హెయిర్ స్ట్రైట్నర్ కూడా అంతే, 900 to 1000 మధ్యలోనే ఉంటుంది. ఆఫర్ లో ఉన్నప్పుడైతే ఇంకా తక్కువకి వచ్చేస్తుంది మనకి అంతే. ఇది నా హెయిర్ కేర్ రొటీన్. ఇంతకు మించి నేనేం ఫాలో అవ్వను. ఇంకా హెయిర్ ప్యాక్స్, DIY ప్యాక్స్ ఇలాంటివి కూడా ఏం అప్లై చేసుకోను. ఎప్పుడైనా నాకు టైం ఉంది, ఖాళీగా ఉన్న, ఏం చేయట్లేదు అనిపిస్తే అప్పుడు ఏం చేస్తానంటే, అలోవెరా ఉంటది కదా, అది కూడా బయట కొన్న అలోవెరా కాదు, డైరెక్ట్ ప్లాంట్ మొక్కలు ఉంటాయి కదా, అది తీసుకొని ఆ జెల్ ని నేను స్కూప్ చేసుకుని దాన్ని అప్లై చేసుకుంటాను హెయిర్ కి అంతే. ఇవన్నీ కూడా నార్మల్ గా హెయిర్ కి ఆయిల్ లేనప్పుడే అప్లై చేసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే, రీసెంట్ గా నేను ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. ఈ మధ్య ఫ్లాక్స్ సీడ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, సో దాన్ని హెయిర్ ప్యాక్ లా అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ చేస్తే అది నేను సెపరేట్ వీడియో చేసి నేను పోస్ట్ చేస్తాను. అది మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే కమెంట్స్ లో మీ హెయిర్ కేర్ రొటీన్ ఏంటో కూడా షేర్ చేయండి నాతో. ఇప్పుడు ఒక 2 టిప్స్ చెప్తాను నేను. ఏంటంటే, ఇన్వర్షన్ మెథడ్ లో ఆయిల్ పెట్టుకుంటాను అనమాట హెయిర్ కి. ఎలా అంటే, ఇక్కడ పక్కన వీడియోలో కనిపిస్తుంది కదా, సో ఇలా పెట్టుకుంటా. ఎప్పుడు కూడా హెయిర్ తడిగా ఉన్నప్పుడు కోమ్ చేయొద్దు. నేను ఇదివరకు అలా చేసి చాలా హెయిర్ ని పోగొట్టేసుకున్నాను. సో ఎప్పుడు హెయిర్ తడిగా ఉన్నప్పుడు కోమ్ చేసుకోవద్దు. 100% డ్రై అయిపోయిన తర్వాత కోమ్ చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది తక్కువ ఉంటుంది. నాకు హెయిర్ ఫాల్ 2 days లో, వీక్ లో 2 days ఎక్కువ హెయిర్ ఫాల్ అయింది అనిపిస్తుంది. ఆ 2 days ఏంటంటే, ఆయిల్ పెట్టుకున్న తర్వాత కోమ్ చేసుకుంటాం కదా, అప్పుడు చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది నాకు. అది చిక్కుబడిపోతుంది ఆయిల్ పెట్టుకున్నప్పుడు. సో అప్పుడు నేను హెయిర్ కోమింగ్ చేసుకున్నప్పుడు హెయిర్ ఎక్కువ ఊడిపోతుంది నాకు. సో అది వన్ టైం అయితే. నెక్స్ట్ ఇంకొక డే ఎప్పుడు నాకు ఎక్కువ హెయిర్ ఊడిపోతుంది అంటే, హెడ్ బాత్ చేసిన రోజు. హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ డ్రై అయిన తర్వాత చిక్కు తీసుకుంటాం కదా, అప్పుడు. మీకు ఎక్కువ హెయిర్ ఫాల్ ఉందా, మీ హెయిర్ ఎలా ఉంటుంది, అండ్ మీ హెయిర్ కేర్ రొటీన్ ఏంటి, ఇలాంటివన్నీ నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోండి. అలాగే ఏమైనా మీకు మంచి టిప్స్ ఏమైనా ఉంటే, హెయిర్ ఫాల్ అవ్వకుండా, లేకపోతే హెయిర్ వాల్యూమ్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి, కొత్త హెయిర్ రావాలి, ఇలాంటి వాటి కోసం ఏమైనా మీకు తెలిసిన DIY హ్యాక్స్ ఉన్నా సరే నాకు కమెంట్స్ లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా అన్ని కమెంట్స్ చదువుతాను. నాకు నచ్చితే నేను ట్రై చేస్తాను కూడా వాటిని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.